ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ ఎనాలిసిస్ అనేటువంటిది కొంత లాజిక్గా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. అయితే నాకు తెలిసిన పరిధిలో, కోర్స్ నా నాలెడ్జ్ తక్కువ కావచ్చు, అసలేం తెలియదని మీరు అనుకున్నా, నాకు తెలిసిన దాన్ని ఏదో కొంత చెప్తా ఉన్నాను. దాన్ని మీరు కొంచెం అవగాహన చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాను. సహజంగా నేను ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే ఇట్లాంటి కాన్సెప్ట్, అంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ బేస్డ్గానే ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటాను. ఇదేమన్నా సరే మీకు ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో దీని మీద ఒక సీరియస్గా కొన్ని వీడియోస్ చేయడం అనేటువంటిది జరిగింది. మీరు ఒకసారి బాగా ఈ వీడియోస్ని గమనించండి. సహజంగా ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో జరిగేది ఏంటంటే, సాధారణమైనటువంటి మళ్ళాంటి చిన్న చిన్న ట్రేడర్స్ చాలా కేర్ఫుల్గా పొజిషన్స్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదంటే మాత్రం బిగ్ ట్రేడర్స్ యొక్క ట్రాప్లో పడేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఒకసారి బిగ్ ప్లేయర్స్ ఈ కామన్ ట్రేడర్స్ని ఎలా ట్రాప్లో చేస్తారో ఒకసారి చూద్దాం. మీకు కనుక ఈ చార్ట్ని కనుక చూస్తే ఇది చూడండి. మీ ఫస్ట్ ఇది బేరిష్ క్యాండిల్, అవునా? బులిష్ క్యాండిల్. ఇది కింద నుంచి పైకి ఫోర్స్ చేస్తుంది కాబట్టి దీని అబౌవ్ మనం బై చేసుకొని పైకి వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ అంతకుముందు రోజు మనం ఒకసారి రెసిస్టెన్స్ అనేటువంటిది ఎక్కడుందో కనుక చూసుకుంటే, ఇది ఫామ్ అయినప్పుడు మనం ఎక్కువగా రెసిస్టెన్స్ని చూసుకుంటా ఉన్నాం అనుకో, అప్పుడు మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఉన్నది రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఒక్కసారి ఇది ట్రాప్, ఇది ఒకసారి ఈ రెసిస్టెన్స్ని దాటి పైకి వెళ్ళలేదు, ఇది ఇక్కడ వెళ్ళలేదు కాబట్టి సో ఇది మనం డెడ్ జోన్గా అనుకోవాలి. అంటే ఈ సహజంగా ఇక్కడి నుంచి పైకి వెళ్ళేటువంటి స్కోప్స్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక 20-25% మాత్రమే ఉంటుంది. సో ఇది డెడ్ జోన్ అని అనుకోవాలి. సో అందుకని ఏం చేస్తారు, సహజంగా ఇక్కడ దీని కింద మనకి సెల్ చేస్తారు. సెల్ చేస్తే ఎప్పుడైతే ఇది డెడ్ జోన్ అవుతుందో, సహజంగా ఈ సపోర్ట్ అనేటువంటిది, ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ అనేటువంటిది వీక్గా ఉంటుంది. దీంతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా వీక్గా ఉంటుంది. సో అందుకని నెక్స్ట్ ఆ ప్రైస్ ఇక్కడ దాకా రావడానికి, నేను క్లోజింగ్ ప్రైస్ నిన్న లాస్ట్ 5 minutes క్యాండిల్ అప్ ఆర్ డౌన్కి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇట్లా మెల్లగా ఎక్కడికి టచ్ కావాలా, కానీ కాలేదు. సో సేఫ్ ట్రేడర్ ఏం చేస్తాడంటే, అక్కడ పొజిషన్ తీసుకున్న ఇంతవరకు వచ్చిన తర్వాత తీసేస్తాడు. కొంచెం లాంగ్గా వెళ్దాము అని అనుకున్నటువంటి వారు సహజంగా ఇట్లా డెడ్ జోన్స్ వచ్చినప్పుడు లాంగ్గా వెళ్తారనమాట. సో లాంగ్గా వెళ్దాం అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ దాకా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇంకా పడిపోయేటువంటి పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఇది కామన్ థింగ్. సో ఇది అయిపోయిన తర్వాత మీరు చూడండి, మరలా ఈ స్టాక్ ప్రైస్ ఇది ఈ జోన్లో బై చేస్తారు. వి షేప్ వచ్చింది కాబట్టి బై చేస్తారు. బై చేస్తే సేఫ్ ట్రేడర్ ఏం చేస్తాడు, ఇక్కడ దాకా ఎక్కడైతే డెడ్ జోన్ అని అనుకున్నామో అక్కడ దాకే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఊరుకోవాలి. ఊరుకుంటేనే అప్పుడు మనం సేఫ్ ట్రేడర్, అంటే కామన్ ట్రేడర్ బతకగలుగుతాడు, ₹1 సంపాదించుకోగలుగుతాడు. సో అక్కడి నుంచి చూడండి మళ్ళీ కింద పడటం ప్రారంభమైంది. ఎక్కడైతే బేరిష్ క్యాండిల్స్ వేస్తుందో అక్కడి నుంచి మళ్ళీ ఇది చేస్తారు. చేసి ఈ విధంగా కామన్గా ఉండేటువంటి సేఫ్ ట్రేడర్స్ చేయాల్సినటువంటి ట్రేడ్ అనమాట. ఇదే ఈ జోన్లోనే చేయాలి ట్రేడ్ అనేటువంటిది. కానీ ఇక్కడ మనం ఎలా ట్రాప్కి గురవుతాం ఒకసారి చూద్దాం. ఇది సపోర్ట్ జోన్ కాబట్టి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది, ఇది వీక్ అయిపోతుంది అని అనుకుంటాం మనం. సహజంగా లాంగ్కి వెళ్ళిపోదాం అనుకుంటాం. సో ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఇక్కడే కదా ఉన్నది, ఫస్ట్ థింగ్. తర్వాత ఈ రెడ్ క్యాండిల్ని, ఇదిగోండి ఈ రెడ్ క్యాండిల్ని క్రాస్ అయిన తర్వాత మళ్ళీ పొజిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్యాటర్న్ హెవీ బులిష్ ప్యాటర్న్ కిందకు వస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకొని ఇది క్రాస్ అయినప్పుడు ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ అని పెడతారు. ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉన్నది, అవునా? తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నది. తర్వాత మరలా ఏమవుతుంది, ఇది డెడ్ జోను. ఆడి నుంచి అంటే పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు దీన్ని డెడ్ జోన్ అని అనుకోలేరు అనమాట. సో అది ఇక్కడ నుంచి మరలా కింద పడుతుంది. ఇది ఈ ప్యాటర్న్ ఏంటి, హెవీ బులిష్ ప్యాటర్న్. సో ఇక్కడ తీసుకుంటారు, ఇది ఎస్ఎల్ అవుతుంది, అవునా? తర్వాత మరలా అది పడతా ఉంది, ఇది మరలా ఈ ప్యాటర్న్ మరలా బులిష్ ప్యాటర్న్ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బులిష్ క్యాండిల్స్ వేసేసి ఇది దాటిన తర్వాత బులిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసేసుకుంటారు. సో ఇక్కడ ఏం పెడతారు, స్టాప్ లాస్ పెడతారు.
సో, ఎక్స్‌పైరీ రోజు మరి ఇదంతా చాలా డేంజరస్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే పైకి, కిందకి స్టాప్ లాస్‌లు కొట్టుకోవాలి. ఆ రోజు ఆ రేట్‌లో వచ్చిన తర్వాత ఈ సెల్లర్స్ అంతా కూడా క్లోజ్ చేసుకుంటారు కాబట్టి. అంటే మీకు ఇక్కడ ఒక 1 స్టాప్ లాస్, 2 స్టాప్ లాస్, 3 స్టాప్ లాసెస్, 4 స్టాప్ లాస్‌లున్నాయి. ఈ 4 స్టాప్ లాస్‌లు ఉన్నప్పుడు ఇది మొత్తాన్ని లిక్విడిటీ చేసేసి ఈ బిగ్ ప్లేయర్స్ అంటే సెల్లర్స్ ఏం చేస్తారంటే ఇది మొత్తాన్ని ఆ రోజున వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్‌ని ముగించుకోవడానికి ప్లే చేస్తారు. ఎలా ప్లే చేస్తారో చూడండి. ఇదిగో ఈ క్యాండిల్ ఉన్నది చూసారా? ఈ క్యాండిల్, ఈ బిగ్ క్యాండిల్ అర్థమవుతుందా? ఈ బిగ్ క్యాండిల్ ఏమైంది? మీరు చూడండి. ఈ బిగ్ క్యాండిల్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకే ఒక 5 మినిట్స్‌లో ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ లాస్‌ని మొత్తాన్ని కొట్టేసేసి వాళ్ళ ఎక్స్‌పైరీస్‌ని కాంట్రాక్ట్స్‌ని ముగించేశారనమాట. ఈ విధంగా ముగించిన తర్వాత అది మరలా పడటం ప్రారంభమవుతుంది. సో, స్టాప్ లాస్‌లు అనేటువంటిది ఈ విధంగా బిగ్ ప్లేయర్స్ హంట్ చేస్తూ ఉంటారు. ఇది మనం బాగా గమనించుకోవాలి. మీరు ఇక్కడ కూడా చూడండి మీరు కావాలంటే. మీరేమవుతారు ఇక్కడ దీని కింద మీరు సెల్ చేస్తారు. సరే పొజిషన్ లాంగ్ అని అట్లానే ఉంచారనుకోండి. ఈడ స్టాప్ లాస్‌లు పెడతారు అనే సంగతి బిగ్ ప్లేయర్స్‌కి తెలుసు. కామన్‌గా ఎవరికైనా తెలుసు ఇక్కడ పెడతారని. ఈ స్టాప్ లాస్‌ని హిట్ చేయడానికి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ స్టాప్ లాస్‌ని హిట్ చేసింది. సో, స్టాప్ లాస్‌ని హిట్ చేసినాక అది కిందకి పడిపోయిందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్‌లో స్టాప్ లాస్‌లు సహజంగా కామన్ ట్రేడర్ ఎక్కడ ఎక్కువగా పెడతారో మనం గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ స్టాప్ లాస్‌లని ఏదో ఒక క్యాండిల్ ద్వారా బిగ్ ప్లేయర్స్ హిట్ చేస్తారో, వాళ్ళు హిట్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మనం కొంత సేఫ్ సైడ్‌లో ఉంటాము. కొంచెం ప్రాఫిట్ అనేటువంటిది ఎక్కువగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సేమ్ ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మొత్తం ఇదే బేస్‌న ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఏం లేదు, జస్ట్ స్టాప్ లాస్‌లు సహజంగా కామన్ ట్రేడర్ ఎక్కువగా ఎక్కడ పెడతాడు, ఎక్కడ వాడు వాటిని క్లోజ్ చేస్తాడు, అంటే ఎక్కడ స్టాప్ లాస్‌ని ఇచ్చేస్తాడు అనేటువంటి దాన్ని మనం గనక గమనించుకొని ఆ స్టాప్ లాస్‌లు హిట్ అయిన తర్వాత గనక ఎంటర్ గనక అయితే మనం కొంత సేఫ్ జోన్‌లో మన ట్రేడింగ్ ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు గమనించండి, ఇక్కడ స్టాప్ లాస్‌లు పెట్టినటువంటి వ్యక్తి ఇక్కడ ద్వారా స్టాప్ లాస్‌లను హిట్ చేసేశారు. ఇంత టైంలో అంటే దగ్గర 3 గంటల టైంలో మనకేమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 గంటల టైము. ఈ 3 గంటల టైంలో ప్రీమియం డికే అవుతుంది కదా ఆప్షన్. అప్పుడు ఇక్కడ ఎంత విగ్గేసినా ఇక్కడ కొంచెం ఎక్కువ విగ్గేసినా సరే స్టాప్ లాస్‌లు హిట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టాప్ లాస్‌లు హిట్ చేసేస్తాడు. ఈ హిట్ చేసిన దాకా మనం 12 దాకా పొజిషన్ తీసుకోకూడదు, వెయిట్ చేయాలి. వాస్తవంగా ఒక సేఫ్ ట్రేడర్ 12 దాకా వెయిట్ చేసుకొని స్టాప్ లాస్‌లు కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళా ఎంట్రీ కనుక అయితే అప్పుడు ఇది ఈ జోన్లో ఎంట్రీ కనుక అయితే 1:2, 1:3 రేషియోలో మనం ప్రాఫిట్ని తీసేయచ్చు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ హిట్ అయిన తర్వాత మొత్తం తీసేసుకుంది. ఇక్కడ స్టాప్ లాస్లు, ఇక్కడ స్టాప్ లాస్లు మొత్తం 4 చోట్ల మనం స్టాప్ లాస్లు అనుకున్నాం. ఇవన్నీ హిట్ అయిన తర్వాత ఏమైంది, అది మళ్ళా రివర్స్ అయి పడిపోయింది. సో, ఈ విధంగా స్టాప్ లాసెస్ అనేటువంటివి హంటింగ్ ద్వారా బిగ్ ప్లేయర్స్ క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మనలాంటి కామన్ ట్రేడర్ కొంత ఫెయిల్ అవుతూ ఉంటాడు అనమాట. ఇది బాగా గమనిస్తే స్టాక్ మార్కెట్లో కొంత సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ.